అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే రేషన్ షాపుల్లో రేషన్ బియ్యానికి బదులు నగదు పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయానికి వస్తున్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే కీలకంగా ప్రకటన చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం అయితే ఈ ప్రకటన అయితే చేసింది. సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు కూడా మొదలుపెట్టారు. మరి కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది అంటూ త్వరలోనే ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వనున్నారు. ఇక రేషన్ మాఫియాకు చెక్ పెట్టాలని ఏపీ ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉంది. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అధ్యయనం చేస్తుంది. రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకుల బదులు నగదు చెల్లింపుల సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు చేయబోతున్నారు. గతంలో ఈ తరహా విధానాలు ఏవైనా రాష్ట్రాలు అమలు చేశాయా, ఇప్పటికీ కొనసాగుతున్నాయా, ఒకవేళ మరి రేషన్ సరుకులకు బదులు నగదు బదిలీ అంశాన్ని అమలు చేస్తే ఎదుర్కొన్న లోటుపాట్లు ఏంటి అనే అంశాల మీద అధికారులు అయితే సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత శనివారం మరి ఈ ప్రజావేదిక కార్యక్రమంలో రేషన్ సరుకులు వద్దనుకునే వారికి డీబీటీ విధానంలో నగదు చెల్లింపులు చేస్తామంటూ ప్రకటించారు. గతంలో కూడా పలుమార్లు సూచనప్రాయంగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవల మాత్రం తరచూ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేపై చర్చ అయితే జరుగుతుంది. గతంలో పాండిచ్చేరి ప్రభుత్వం కూడా కొద్ది కాలం పాటు ఈ నగదు బదిలీ విధానాన్ని అమలు చేసినట్టు తెలిసింది. అయితే అమలులో పలు సమస్యలు తలెత్తడంతో ఆ ప్రభుత్వం ఆ పథకాన్ని అయితే రద్దు చేసింది. మరి ఈ క్రమంలోనే మరి రేషన్ సరుకులకు బదులు నగదు బదిలీ ఎంతవరకు సాధ్యమనే అంశాలపై అధికారులు సమగ్ర వివరాలు సేకరించనున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా చట్టం మేరకు చౌక డిపోల్లో నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిర్ణయం తీసుకుంటే మరి కేంద్రం నుంచి అందే సహకారం ఏ విధంగా ఉంటుంది, మరి కేంద్రం సహకారం అందిస్తుందా లేదా వంటి పలు అంశాలను ప్రభుత్వం పరిశీలించబోతుంది. కాబట్టి రేషన్ బదులు ఈ నగదు అనేటువంటిది ఇప్పుడు రేషన్ షాపుల వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు వాహనాలను కూడా నిలిపేసింది. తొందరలోనే పలు రేషన్ షాపులను కూడా ప్రజలకు విస్తృత సేవలు అందించేలా మినీ బజార్లుగా రూపుదిద్దబోతోంది. మరోవైపు ఎన్నికల హామీలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే డీబీటీ విధానంలో నగదు చెల్లింపులపై ఆలోచన అయితే వస్తుంది. రాష్ట్రంలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అక్రమ రేషన్ బియ్యం తరలింపుకు అడ్డుకట్ట వేయడానికి ఈ నగదు బదిలీ పథకం ఉపయోగపడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. వివిధ స్థాయిల్లో రేషన్ తరలి వెళ్లకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి ఆ వ్యవస్థను రద్దు కూడా చేసింది. అయినప్పటికీ మాఫియాకు చెక్ పెట్టడం అంత ఈజీ కాదని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే బయట రేషన్ బియ్యాన్ని 7 నుంచి 10 రూపాయల వరకు బయట అమ్ముతున్నట్లు, లేదంటే ఇతర వ్యాపారులకు పెద్ద ఎత్తున బియ్యం అమ్ముతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అయితే వస్తుంది. అయితే బయట విక్రయాలు జరుపుకుంటే డీలర్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ డీబీటీ విధానం అమలు చేస్తే రేషన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే డీలర్లపై నిర్వహణ భారం పెరగడమే కాక ఆదాయం కూడా తగ్గుతుంది. అప్పుడు డీలర్ల వ్యవస్థకు ఇబ్బందులు తప్పవు. అన్ని అంశాలను క్రోడీకరించి అధ్యయనం చేసిన తర్వాతనే డీబీటీపై సమగ్ర నివేదికను అధికారులు అయితే ఇవ్వనున్నారని తెలుస్తుంది. దీని మీద మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. రేషన్ సరుకులు కావాలా, డైరెక్ట్గా నగదు బదిలీ కావాలనే అంశం మీద కూడా మీ కామెంట్ పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి.